నమ్మకత్వానికి పరీక్షలు ఎదురవుతాయి. పాస్ అవ్వాలి. ఎందుకంటే మనకు దేవుడు శాశ్వత బహుమానాన్ని సిద్ధపరిచాడు అక్కడ. అది ఒక రోజుది కాదు, ఒక పూటది కాదు, యుగ యుగాల ఆశీర్వాదం. దాన్ని స్వతంత్రించుకోవటానికి తప్పకుండా మన నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షించుకుంటాడు, పరిశోధించుకుంటాడు, సరిచూసుకోవాలి. మూడవది, దేవుని ఆశీర్వాదాలన్నీ నమ్మకమైన వానికే. ఒకవేళ నమ్మకస్తుడైన వాడు ముందు శోధించబడ్డా, పరీక్షించబడ్డా, ఇబ్బందులు ఎదుర్కొన్నా రెట్టింపు దీవెన తప్పకుండా పొందుతాడు. ఏ పొందినట్టు తప్పకుండా పొందుతాడు. అబ్రహాము నమ్మకత్వం, విస్తారమైన సంతతి అబ్రహాముకు లభించింది. ఈరోజు భూమి మీద ఉన్న ప్రజల్లో అటు శరీరపరంగా చూస్తే యూదులు